శ్రీ గభి హనుమాన్ మందిర్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలోని కమ్రీ మార్గ్ దగ్గర ఉన్న ఒక ప్రసిద్ధమైన ఆలయము మరియు చాలా పురాతనమైనది. ఇక్కడ హనుమంతుడి పాదాల క్రింద ఒక దేవత ప్రతిమ ఉంటుంది. భక్తులు చాలా భక్తితో దర్శించుకుంటారు. ముఖ్యంగా మంగళవారము, శనివారము పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. ఈ ఆలయంలో సుమారు 6 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహం ఉంటుంది. మరియు ఆ విగ్రహం పాదాల కింద పాతాళలోక దేవత విగ్రహం ఉందని అంటూ ఉంటారు. ఈ ఆలయాన్ని స్వయంగా హనుమంతుడే నిర్మించమని పూజారికి కలలో కనిపించి చెప్పారని, అందువల్ల ఈ ఆలయంకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని నమ్మకము. హనుమంతునికి సింధూరంతో పాటు హింగుతో కూడా అలంకారం చేస్తారు. ఇతర ఆలయాల కంటే భిన్నంగా ఉంటుంది ఈ ఆలయము. ఈ ఆలయంలో శివలింగాలు, మరలా విష్ణుమూర్తి, మిగతా దేవి దేవతామూర్తులు కూడా కలరు. అలాగే ఇక్కడ 108 హనుమాన్ విగ్రహాల ఫోటో ఉంది గోడకి. ఇక్కడ మేము దీపాలు అన్నీ వెలిగించుకున్న తర్వాత మేము మొత్తం 5గురం వచ్చాము ఇక్కడికి. మళ్ళా దర్శనం చేసుకొని, హనుమంతుల వారిని దర్శనం చేసుకొని, శివలింగానికి అభిషేకం చేసుకొని అక్కడి నుండి బయలుదేరి మరలా మేము మా రూముల దగ్గరికి చేరుకున్నాము. మధ్యాహ్నం కొంతసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మరలా 4 గంటలకు బయలుదేరి చుట్టుపక్కల ఆలయాలన్నీ చూడటానికి వెళ్ళాము. మొదటగా భర్తృహరి గుహలు చూసాము. మరలా అక్కడి నుండి బయలుదేరి గడ్కాళీమాత అమ్మవారి దగ్గరికి వచ్చి గడ్కాళీమాత అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి కాలభైరవ మందిరంకి వచ్చాము. కాలభైరవ మందిరంలో రద్దీ చాలా ఎక్కువగా ఉంది. దాదాపు 2 గంటల టైం పట్టింది దర్శనం చేసుకోవడానికి కాలభైరవుని దర్శనం చేసుకున్న తర్వాత మరలా అక్కడి నుండి బయలుదేరి మంగళనాథ్ మందిరం దగ్గరికి వచ్చాము. మంగళనాథ్ స్వామిని దర్శనం చేసుకొని ఆలయం అంతా చూసిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి సాందీప మహాముని ఆశ్రమానికి వెళ్ళి అక్కడ మ్యూజియం అవన్నీ శివలింగాలు అవన్నీ దర్శనం చేసుకొని మరలా బయలుదేరి తిరిగి రాత్రి 8:30, 9 గంటల మధ్యలో మా రూముల దగ్గరికి చేరుకున్నాము. ఈరోజు మొత్తం ఇలా జరిగిపోయింది.